శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి అని అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుకుజులు, కర్కాటకంలో రవి, సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. అంతేకాకుండా ఈ మాసం రవి, కుజ, బుధ, శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు అనేటువంటిది కూడా జరుగుతోంది. ఇవన్నీ కూడా ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహాల అనుకూల సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా మంచి శుభ ఫలితాలుంటాయి. అన్ని రంగాల్లోనూ చక్కగా దూసుకు వెళ్ళగలుగుతారు. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఏ పని చేపట్టినా కూడా విజయం మీదే అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా చతుర్థ స్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు తరచుగా వచ్చే పరిస్థితి ఉంది. కనుక ఈ అర్ధాష్టమ శని పరిహారాల కోసం మీరు కొన్ని ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. కనుక శనిగ్రహ అనుగ్రహం కోసం, మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం పరిహారాలు మీకు ఈ వీడియో చివరిలో ఇవ్వడం జరుగుతోంది. గమనించి ఆ పరిహారాలను చేసుకునేటట్లయితే ఈ మాసం అంతా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఇకపోతే ఈ మాసం వృశ్చిక రాశి వారికి, మరి ముఖ్యంగా రైతులకి అత్యంత అనుకూలంగా ఉంది. ఎరుపు పంటలు వేయండి, తద్వారా మంచి లాభాన్ని పొందగలుగుతారు. అలాగే భూములు అమ్ముకోవాలనుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్ముకోకుండా ఉండటం మంచిది. భవిష్యత్తులో వ్యవసాయానికి కానీ భూములకు కానీ తప్పనిసరిగా విలువ పెరిగి తీరుతుంది. ఈ మాటలో నేను చెప్పినటువంటి విషయంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరమే లేదు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారు విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్న ప్రదేశానికి కోరుకున్నట్టుగా ట్రాన్స్ఫర్ అవ్వగలుగుతారు. అవివాహితులకి వివాహ యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈ మాసం వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి కొంత అనుకూలంగా ఉంది. అయినప్పటికీ కూడా ఇంట్లో ఈగల మోత, బయట పలకీల మోతలాగా సొంత పార్టీలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. జనాదరణ అయితే పెరుగుతుంది, కానీ సొంత పార్టీలో మీ దగ్గర మీ వెనకున్న వాళ్లే మీకు వెన్నుపోటు పడవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో వృశ్చిక రాశి రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే సినిమా, టీవీ రంగ కళాకారులు, కవులు, రచయితలు వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఇకపోతే ఈ మాసం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. దాంట్లో ఈ మాసం వృశ్చిక రాశి వారు పూజించవలసినటువంటి దైవం ఎవరంటే ఆంజనేయ స్వామిని పూజించాలి. ఇక్కడ వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ ప్రభావాన్ని చక్కగా సమర్థవంతంగా మనకు అనుకూలంగా మార్చగలిగేటువంటి దైవం ఆంజనేయ స్వామిని కనుక వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని ఒక నియమబద్ధంగా కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో చక్కగా పూజించేటట్లయితే మంచి అదృష్టం కలుగుతుంది. ఎంత కష్టమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు, మెరూన్ కలర్, అలాగే ఈ పింక్, రెడ్ షేడ్స్ ఏవైనా సరే వీళ్ళకి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ వాడేటువంటి వాహనాల్లో కానీ ఈ కలర్స్ ఉండేటట్టుగా చూసుకుంటే అవి మీకు మంచి అదృష్టాన్ని ఇస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం మంగళవారం, సోమవారం, గురువారం ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తాయి. ఏవైనా సరే ముఖ్యమైనటువంటి పనులు చేయాలనుకున్నప్పుడు సోమవారం, గురువారం చేయండి. ముఖ్యమైన పనులు ప్రారంభించాలన్నా చక్కగా సోమవారం, గురువారం చేయండి. అలాగే ఏదైనా సరే కొత్త ప్రాజెక్ట్స్ ఏదన్నా స్టార్ట్ చేయటం ఇటువంటివి ఏమన్నా సరే ఈ సోమ, మంగళ, గురువారాల్లో చేసేటట్లయితే అవి మీకు తప్పనిసరిగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అయితే మంగళవారం నాడు మాత్రం ఎవరికి రుణం ఇవ్వవద్దు. అప్పు ఇచ్చేటట్లయితే తిరిగి రాదు, అనవసరంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క రుణం ఇచ్చే విషయంలో లేదా తీసుకునే విషయంలో మాత్రం ఈ మంగళవారం నాడు మాత్రం ఆర్థిక పరమైనటువంటి ఈ లావాదేవీలు మాత్రం చేయవద్దు. మిగిలిన సోమ, గురువారాల్లో చక్కగా చేసుకోవచ్చు. కనుక ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి. మీరు మీ దగ్గర ఒక సిల్వర్ గోళీలను కానీ, ఒక చతుస్రాకారం ఒక వెండి ఒక బిళ్ళని కానీ అంటే లాకెట్ని కానీ మీ దగ్గర ఉంచేటట్టు చూసుకోండి. లేదా వెండి లాకెట్లో ఆంజనేయ స్వామి ఉండేటువంటి దాన్ని మీరు మెడలో ధరించేటట్లయితే చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది. ఇక మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు 3, 9. అలాగే
ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏ వాహనాలు అయితే వాడుతుంటారో, ఏ మొబైల్ నెంబర్స్ అయితే వాడుతుంటారో వాటి టోటల్ 3, 9 వచ్చేట్టుగా చూసుకుంటే చక్కటి అదృష్టాన్ని ఇస్తాయి. వాటి మీద మీరు ఆ వాహనాలు వేసుకుని వెళ్ళేటట్లయితే మీరు వెళ్ళేటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. మరి దురదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మీకు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది బుధవారం, శుక్రవారం. వీలైనంత వరకు ఏదైనా సరే కొత్త పనులు చేయాలన్నా, ముఖ్యమైన మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలన్నా బుధ, శుక్రవారాలు తీసుకోవద్దు. ముఖ్యంగా వివాహ సంబంధమైన విషయాలకి సంబంధించి శుక్రవారం మాత్రం వీలైనంత వరకు వాయిదా వేయండి. ఇక బుధవారం కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి వీలైనంత వరకు వాయిదా వేయటం ముఖ్యంగా చెప్పదగిన సూచన. వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి నెంబర్ వచ్చేటప్పటికి టోటల్ 5. అంటే మీ వెహికల్స్ కానీ మీ మొబైల్ నెంబర్స్ కానీ ఏదైనా సరే టోటల్ 5 రాకుండా చూసుకోండి. వస్తే ఏం జరుగుతుందంటే కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. ఆ వచ్చిన వెహికల్తో మీరు వాడుతున్నారనుకోండి ఆల్రెడీ, కొన్ని సందర్భాల్లో అది కొంచెం ఎక్కువగా రిపేర్లో ఖర్చు పెట్టడం కానీ, దాని మీద వెళ్ళినప్పుడు ఒక పనికి 4-5 సార్లు వెళ్లాల్సిన పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలు గమనించండి. ఇకపోతే శనిగ్రహ శాంతి కొరకు మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కలియుగంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, జన్మశని, శని మహర్దశ, అలాగే గోచార రీత్యా జరుగుతున్నటువంటి శని బాధల రీత్యా తప్పించుకోవటానికి అనేక పరిహారాలని మన మహర్షులు తెలియజేయడం జరిగింది. వాటిల్లో ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం, అలాగే ప్రతి శనివారం నాడు కానీ లేదా ప్రతి ఒక 8 శనివారాల పాటు కానీ ప్రతి శనివారం పూట నువ్వులు అలాగే బెల్లం దానం ఇచ్చేటట్లయితే శనిగ్రహ శాంతి కలుగుతుంది. శనిగ్రహ జపం చేసి, శనిగ్రహ దానం చేసి, శనిగ్రహ హోమం చేసినా కూడా శనిగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది అందరూ చేసుకోవడం మంచిది, అవసరం కూడా. అయితే ఇక్కడ చేసుకోలేనటువంటి వాళ్ళు, ఇంట్లో చేసుకోగలిగినటువంటి వాళ్ళు కొన్ని పరిహారాలు కొంతమందికి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కనుక వాళ్ళు చేయవలసిన సులభమైనటువంటి పరిహారాలు కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. వాటిల్లో మొట్టమొదటగా కుడి చేతి మధ్య వేలికి స్టీల్ రింగ్ని ధరించండి. ఇలా ధరించేటట్లయితే శనిగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి అనాథులకు కానీ, వికలాంగులకి కానీ, పేదవాళ్ళకి కానీ, ప్లాట్ఫామ్ మీద పడుకునేటువంటి వాళ్ళకి కానీ నల్ల కంబళి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఒకళ్ళకైనా ఇవ్వచ్చు, లేదా కనీసం 8 మందికైనా ఇవ్వచ్చు. అది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి చేయండి. అలాగే కాకులకి ఆహారం పెట్టండి. ప్రతినిత్యం కాకులకు ఆహారం పెట్టినా కూడా శనీశ్వరుడి వాహనం కాకి, అలాగే కాకికి ఆహారం పెట్టినా తప్పనిసరిగా శనిగ్రహ శాంతి కలుగుతుంది. వీటిల్లో నేను చెప్పిన వాటిల్లో ఏ రకమైన పరిహారాలు చేసుకున్నా కూడా సంపూర్ణ శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది కలిగిందంటే కలియుగంలో ఏ వ్యక్తికి ఎదురుండదు. 9 గ్రహాలు ఇచ్చేటువంటి దుష్పరిణామాలను కూడా సునాయాసంగా శనీశ్వరుడు ఆపగలుగుతాడు. కనుక వీలైనన్ని పరిహారాలు మీకు చేతనైనంతవరకు చేసుకోండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని పరిశీలించి తగిన పరిహారాలు పాటించి వృశ్చిక రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.